హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దానికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, జీలకర్ర. ఇవన్నీ రెడీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ వేయించుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, 2 లేదా 3 ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. బెండకాయ ముక్కల్ని వేసిన తర్వాత 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు వెజిటేబుల్స్ మగ్గడానికి మూత పెడుతూ ఉంటామండి, కానీ బెండకాయ ఫ్రైకి అలా చేయకూడదు. బెండకాయ ఫ్రైకి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం మూత పెట్టడం వల్ల ఆవిరి పట్టి అందులోంచి వాటర్ పడి బెండకాయ ముక్కల్లోకి జిగురు ఇంకా ఎక్కువ అవుతుంది. జిగురు ఎక్కువైతే అడుగు మాడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే బెండకాయ ఫ్రై మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నేను చెప్పిన టిప్స్ యూస్ చేసి బెండకాయ ఫ్రై ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Thank you for watching my video.